Hi friends, welcome to Honey Anu Kitchen. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి కేరళ స్టైల్ కోకోనట్ మిల్క్ తోటి చికెన్ కర్రీ ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఘాటు తక్కువ ఉంటుంది, టేస్ట్ మాత్రం భలే రుచిగా ఉంటుంది. ముందుగా ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకొని, ఒక 3 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని ఎక్కడ అడగంటకుండా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కర్రీ అనేది భలే టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని సగం వరకు కొబ్బరి వక్క తీసుకొని సన్నగా కట్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మనకు ఒక 2 కప్స్ వరకు కోకోనట్ మిల్క్ వచ్చే వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వేరొక కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని అందులో సన్నగా తరిపెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా దూరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము, టమాటాలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 కేజీ వరకు చికెన్ తీసుకొని ఉప్పు నీటిలో ఒక 1 అవర్ నానబెట్టేసుకోండి. ఇలా నానబెట్టేసుకున్న తర్వాత దీన్ని ఇందులో వేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న మిర్చి పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మరొక 5 మినిట్స్ ఉడికించుకోండి. ఇలా 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న కోకోనట్ మిల్క్ ఉంది కదా, ఆ కోకోనట్ మిల్క్ ఒక 2 కప్స్ ఇందులో పోసుకొని మరొక 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, మనకు ఆయిల్ అంతా పైకి తేలుతుంది. అప్పుడే మనకు కర్రీ అనేది ఉడికినట్టు తెలుస్తుంది. ఈ స్టేజ్లోనే కొద్దిగా సాల్ట్ చూసి వేసుకోండి, కొద్దిగా గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. చివరగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. అంతే సింపుల్గా మనకు గుమగుమలాడే కేరళ స్టైల్ కోకోనట్ మిల్క్ చికెన్ కర్రీ రెడీ అయింది కదా. దీని టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మనకు ఘాటు అనేది ఎక్కువ ఉండదు, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.